హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమోఘం. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఈజీగా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామంది గులాబ్ జామున్ ట్రై చేస్తూ ఉంటారు, బట్ చాలా ఫాల్ట్స్ వస్తాయి, విరిగిపోవడం, క్రాక్స్ రావడం ఇలాంటివి. సో ఏమీ లేకుండా నేను ఇవాళ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏదైనా గులాబ్ జామున్ మిక్స్ తీసుకుందాం. నేను ఇక్కడ పిఆర్ మిక్స్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ 2 ప్యాకెట్స్కి సరిపడే మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. మీరు ఒక ప్యాకెట్ తీసుకుంటే నేను చెప్పే మెజర్మెంట్స్ని హాఫ్ చేసుకోండి. ఇక్కడ నాకు 6 కప్స్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్స్ వచ్చింది. సో ఇక్కడ ఈ 6 కప్స్ని నేను మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని నీట్గా మౌల్డ్స్ లేకుండా మిక్స్ చేసుకొని, సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో కానీ లేకపోతే పాలతో కానీ జస్ట్ వేళ్ళతో మాత్రమే సర్క్యులర్ మోషన్లో మొత్తాన్ని బాగా కలుపుకోండి. సో వాటర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం చాలా సాఫ్ట్గా కలుపుకోండి. మరీ ఎక్కువ సాఫ్ట్ అవ్వకూడదు, అలా అని హార్డ్గా ఉండకూడదు. జస్ట్ మీడియం టెక్స్చర్లో ఉండాలి మనం కలుపుకునే పిండి అంతా. సో ఇలా కంప్లీట్గా మనం మిక్స్ చేసుకున్న డౌని ఒక 1 అవర్ పాటు సైడ్ పెట్టుకుందాం. 1 అవర్ కాకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా సరే సైడ్ పెట్టుకోండి. ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. సో నేను పాకంకి ఇక్కడ 6 కప్స్ ఆఫ్ మిక్స్ తీసుకున్నాను కాబట్టి 12 కప్స్ ఆఫ్ షుగర్ అండ్ 12 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 11 కప్స్ ఆఫ్ షుగర్ అండ్ 11 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ అవుతుందని మీరు ఒక ప్యాకెట్ తీసుకుంటే చెప్పే క్వాంటిటీస్ని హాఫ్ చేసుకోండి. సో మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ సిరప్ అన్నది ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇటువైపు షుగర్ సిరప్ అయ్యేలోపు మనం అక్కడ వెళ్ళి గులాబ్ జామున్ బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాం. మీకు డవ్ అన్నది పర్ఫెక్ట్ టెక్స్చర్లో వచ్చింది అని తెలియాలి అంటే దాన్ని కంప్లీట్గా మిక్స్ చేయకుండా లిడ్ తీయగానే 2 పార్ట్స్గా బ్రేక్ చేయండి. సో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి, అవి వస్తే పర్ఫెక్ట్గా మీకు వచ్చిందని అర్థం. సో ఇప్పుడు ఇదే డవ్ మిక్స్లోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ డాల్డా యాడ్ చేసుకోండి. కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత ఈ డవ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత సైడ్ పెట్టుకోండి. చిన్న చిన్న పీసెస్ తీసుకొని దాన్ని రౌండ్గా క్రాక్స్ లేకుండా బాల్స్ కింద మార్చుకుందాం మనం. సో ఇక్కడ ప్రెస్ చేస్తూ 2 హ్యాండ్స్ మధ్యలో నుంచి చాలా ప్రెస్ చేస్తూ మనం సర్క్యులర్ మోషన్లోని రొటేట్ చేస్తే క్రాక్స్ అన్నవి ఉండవు. సో లోపలికి షుగర్ సిరప్ అన్నది చాలా ఫాస్ట్గా వెళ్ళి చాలా స్పాంజీగా వస్తాయండి బాల్స్. ఇన్ కేస్ మీరు చాలా ట్రై చేసిన తర్వాత కూడా మీకు క్రాక్స్ వస్తే పక్కనే ఒక చిన్న కప్తో వాటర్ పెట్టుకొని హ్యాండ్ అందులో డిప్ చేస్తూ మీకు క్రాక్ వచ్చిన దగ్గర సాఫ్ట్ చేసుకొని ఇలా సర్క్యులర్ మోషన్లో ప్రెస్ చేస్తూ గులాబ్ జామున్ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. పిండిని గాలికి అలా వదిలేస్తే గట్టిగా అయిపోయి విరిగిపోవడం జరుగుతుంది కాబట్టి ఒక కాటన్ క్లాత్ని జస్ట్ నార్మల్ వాటర్లోని తడిపి పిండి పైన వేసుకొని సైడ్ నుంచి మీరు బాల్స్ అన్నవి ప్రిపేర్ చేసుకోండి. బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి షుగర్ సిరప్ అన్నది కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. సో ఇందులోకి మనం లాస్ట్లో దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అన్నది వేసుకుందాం. సాఫ్రన్ ఉంటే సాఫ్రన్ కూడా వేసుకోవచ్చండి. సో ఇక్కడ ప్రీ హీట్ చేసిన ప్యాన్లోని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ అన్నవి బ్యాచెస్ కింద వేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ ఒకేసారి వేస్తే అంటుకుపోయే ఛాన్సెస్ కానీ విరిగిపోయే ఛాన్సెస్ కానీ ఉంటాయి కాబట్టి బ్యాచెస్ కింద వేసుకొని ఫ్రై చేసుకోండి.
సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కలుపుకోకపోతే బాల్స్ అన్నీ ఒకే సైడ్ రోస్ట్ అయిపోతాయి, ఇంకో సైడ్ అన్నవి అలా గోల్డెన్ కలర్లోనే ఉండిపోతాయి. దానివల్ల మనం చేసే గులాబ్ జామున్ లోపల పిండిగానే ఉండిపోతుంది. ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత ఇలా అన్ని బాల్స్ని సైడ్ పెట్టుకొని ఉంచుకుందాం. ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన వెంటనే నేను సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను. ఒక బ్యాచ్లో 15 జామున్స్ వరకు వేసుకోండి. దీన్ని కూడా అలాగే ముందు చెప్పిన ప్రాసెస్లోనే ఎక్కువగా కాకుండా మధ్య మధ్యలో రొటేట్ చేస్తూ ఫ్రై చేసుకోండి. మనకి ఇక్కడ జామున్స్ ఫ్రై అయ్యేలోపు మనకి పాకం కూడా ప్రిపేర్ అయిపోయింది. మంచి పర్ఫెక్ట్ టెక్స్చర్ కూడా వచ్చేసింది మన షుగర్ సిరప్స్కి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ అన్నీ అందులో వేసేసుకుందాం. అన్నీ అందులో వేసేసుకొని ఒక్కసారి గులాబ్ జామున్ మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకొని క్లోజ్ చేసేయండి. ఒక 5 to 6 hours వరకు వాటిని నానబెట్టండి. సోక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా మీకు గులాబ్ జామున్స్ అని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఎలా ఉన్నదో నాకు చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా చూస్తుంటే నోరు ఊరిపోతూ ఉంది. చిన్నపిల్లల నుండి అందరూ తింటారు. సో లేట్ చేయకుండా మీరు కూడా ఏ అకేషన్ కన్నా ఈజీగా చేసి పెట్టేయండి. ఇలా ఇక్కడ ఒక పీస్ చూస్తున్నారు కదా, నేను కట్ చేస్తుంటే నోట్లో వాటర్ వచ్చేస్తుంది. ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా కుదిరాయో చూసారు కదా. సో మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.